జియో పాలిటిక్స్లో పర్మనెంట్ శత్రువులు అలాగే పర్మనెంట్ మిత్రులు అంటూ ఎవరు ఉండరు. సో ఈ విషయాన్ని మీరు గమనించారు అనుకోండి, మీకు మీ దేశమే ముఖ్యము అన్నప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత్ మీకు లాస్ట్ 2 years చూసారనుకోండి, ఒక 800 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ అంటే మనం వ్యాపారం చేస్తున్నాం. మరి నెక్స్ట్ టార్గెట్ ఏమిటి అంటే 2.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారాన్ని మనం సాధించాలి. సో దీనికి మీకు ల్యాండ్ రూట్స్ అంటారు, అలాగే సీ రూట్స్, ముఖ్యంగా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని చెప్తారు. అంటే ముంబైలో బయలుదేరే ఒక ఓడ రష్యా దాకా సురక్షితంగా వెళ్ళాలి. దీని ద్వారా మనము యూరోప్లోకి ఎంటర్ కాగలము. ఇది ఒక చాలా పెద్ద ప్లానెట్. రష్యా వాళ్ళకి బెనిఫిట్, మనకు కూడా బెనిఫిట్. సో ఇక్కడ మనము 3 దేశాల గురించి మాట్లాడాలి. చూడండి, రష్యా యొక్క ఎదుగుదల, సో దీనిపై మీకు భారత్ యొక్క హోప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కాదండి, నెహ్రూ కాలం నుంచి కూడా. సో దీని ప్రకారం చూసారనుకోండి, జార్జియా అనబడే ఒక దేశము, అలాగే అర్మీనియా, ఇజార్బైజాన్, సో ఈ 3 దేశాలను కలిపి సౌత్ కాకస్ కంట్రీస్ అని అంటారు. అదేంటండి ఏవో పేర్లు చెప్తున్నారు అంటే, ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండే దేశాలు ఎవరినైనా తీసుకోండి, ఏదో ఒక రకంగా వాళ్ళు మనతో కనెక్ట్ అయ్యే ఉంటారు. మనతో కనెక్షన్ లేని దేశము అంటూ ఈ ప్రపంచంలో ఉండనే ఉండదు. అలాగే కాకస్ అన్నప్పుడు కాక అంటే కాపాడడము అని అర్థం, ఈస్ అంటే ఈసా, అంటే ఈసా చేత కాపాడబడే ఒక దేశం. ఈసా అంటే శివుడు. సో శివుడికి డైరెక్ట్గా కనెక్షన్ ఉండే దేశాలే ఇవి. ఇప్పుడు ఇజార్బైజాన్, ఈసర్ అంటే ఎవరు? ఈసా కదా, ఈశ్వరుడు, ఇదే. సో అర్మీనియా అన్నామనుకోండి, అరం అంటే ఏంటి? వెర్చు, మొరాలిటీ, ఎలా బతకాలి, నీతి జాతితో ఎలా బతకాలి అని చెప్పడం, ఇదే అరం అంటారు. అయ్యా అంటే మళ్ళీ శివుడే. ఇప్పుడు మనం అయ్యా అంటే అయ్యర్ అంటాం. అయ్యర్ అంటే ఎవరు? శివుడు. అయ్యర్ ల్యాండ్ అంటాం, అంటే ఏంటి? శివుడి నేల అని అర్థం. మీరు ఎలా చూసుకున్నా కూడా శివుడికి మించి ఈ ప్రపంచంలో ఈ దేశాలు, ప్రజలు, మతాలు ఏవి ఉండవు. అలా చూసినప్పుడు జార్జియా, అర్మీనియా, ఇజార్బైజాన్, ఈ 3 దేశాలు ఉన్నాయి చూసారా, ఇక్కడేనండి మీకు 2 అతిపెద్ద మతాలు. ఒక మతము క్రైస్తవ మతము, ఇంకొక మతము ఇస్లాం. సో వీళ్ళకి తండ్రి లాంటి ఇంకొక మతము యూద మతం. ఈ యూద మతానికి హిందూ మతానికి చాలా క్లోజ్ కనెక్షన్స్ ఉంటాయి. ఈ యూదులు అనేవాళ్ళే భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళు. అందుకే వాళ్ళ యొక్క జెండా మీద మీకు మురుగన్ సిద్ధుడికి సంబంధించిన ఈ స్టార్ అనబడే సింబల్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించారనుకోండి, మీకు జార్జియా అన్నప్పుడు వీళ్ళు మేము ఒక యూరోప్ దేశముగా మమ్మల్ని గుర్తించండి అని యూరోప్ యూనియన్లో వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చున్నారు. ఇక అర్మీనియా అన్నారు అనుకోండి, అర్మీనియా, రష్యా, భారత్ వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక గ్రూపుగా ఉంటారు. ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తాను. అదే ఇజార్బైజాన్ అన్నారు అనుకోండి, వీళ్ళు టర్కీ, పాకిస్తాన్, మళ్ళీ ఇజ్రాయెల్. ఇప్పుడు పాలస్తీనియాకు ఇజ్రాయెల్కి మధ్య యుద్ధము అన్నారనుకోండి, టర్కీ వాడు ఇజ్రాయెల్ని శత్రు దేశముగా చూస్తాడు. అదే అర్మీనియాకు ఇజార్బైజాన్ మధ్య యుద్ధము అనుకోండి, మీకు టర్కీ వాడు ఇజ్రాయెల్ని తన మిత్ర దేశముగా చూస్తాడు. అందుకే అంటున్నాను, మీకు జియో పాలిటిక్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ అంటూ ఎవరు ఉండరు. మీ అవసరాలకు తగ్గట్టుగా పలానా వాడు శత్రువు, పలానా వాడు మిత్రుడని మీకు మీరుగా మీ ఫారిన్ పాలసీలో క్లియర్గా డిఫైన్ చేస్తారు. సో ఇప్పుడు అమెరికా, యూకే అనబడే 2 దేశాలు, అంటే వీళ్ళని అందరినీ కూడా మనం ఏమంటాము? ఆంగ్లో సాక్సన్ కంట్రీస్ అంటాం. 5 ఐస్ నేషన్ అంటాం. అంటే యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, వీళ్ళందరూ ఎవరు? ఆంగ్లో సాక్సన్స్, అంటే ఇంగ్లీషు మాట్లాడే క్రైస్తవులు. ఇప్పుడు మరి అదే జర్మనీ అన్నారు, ఇటలీ అన్నారు, స్పెయిన్ అన్నారు, వీళ్ళందరూ కూడా క్రైస్తవ దేశాలే కదా. ఇంకా చెప్పాలంటే ఆర్థోడాక్స్ క్రిస్టియన్ కంట్రీ రష్యా. మరి వాళ్ళు ఎవరు కూడా ఇంగ్లీషు మాట్లాడరు, వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. కాబట్టి ఆంగ్లో సాక్సన్స్, ఇంగ్లీష్ మాట్లాడే క్రైస్తవులు. ఇంకొక వైపు చూశారనుకోండి, ఇస్లాం మతం, టర్కీ నుంచి, ఈరాన్ నుంచి ఇటువైపు అంతా, మిడిల్ ఈస్ట్ అంతా చూసారంటే ఇస్లాం మతం. సో మీకు ఈ జార్జియా, అర్మీనియా, ఇజార్బైజాన్ మీకు ఇదేనండి ఒక మెయిన్ జంక్షన్. అంటే 2 మతాల జంక్షన్ ఎక్కడ అంటే ఇక్కడే సౌత్ కాకస్ అని అంటారు.
ఇక్కడే మీకు అతిపెద్ద యుద్ధాలు జరిగేవి. ఎవరికి? క్రైస్తవ మతానికి, ఇస్లాం మతం. ఇవాళ కూడా ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, పాలిస్తీనియా ఉంది, టర్కీ ఉంది, ఈరాన్ ఉంది. ఈ దేశాలు కూడా గత 4 ఏళ్లలో మీరు చూసారనుకోండి, అర్మీనియా అజర్బైజాన్ మధ్య ఎలాంటి ఒక పోరు జరుగుతుందంటే 2 to 3 టైమ్స్ ఇలాంటి దాడులు. అందుకే భారత్ ఏం చేస్తుంది? అర్మీనియా వైపు ఉంది. అంటే రష్యా అనబడే దేశం మన బిగ్ బ్రదర్ కాబట్టి రష్యాకు సపోర్ట్గా ఎప్పుడూ కూడా మనం నిలబడతాం. అలాగా అర్మీనియాకు ఎన్నెన్ని ఆయుధాలు మనం ఇచ్చాం. నేనే ఒక 6-7 వీడియోస్లో అర్మీనియాకు సపోర్ట్గా మనం నిలబడ్డాము అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎందుకు ఇలా చేస్తాం? భారత్ ఎక్కడో ఉంది కదా, అలా కాదు. ఇప్పుడు MI6 అనబడే యూకేకు సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వీళ్ళు ఒక ప్లాన్ చేశారండి. సో ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, పాకిస్తాన్ అనబడే దేశాన్ని ఇక్కడ ఈ మతాల పరమైన యుద్ధాలు ఉన్నాయి చూసారా, వాటికి చేయూతనివ్వడం, అంటే సోవియట్ యూనియన్ అనబడే మహా సామ్రాజ్యాన్ని ఆపాలి అంటే పాకిస్తాన్ అనబడే దేశము ఉండాలి. కాబట్టే వీళ్ళు ఇరు దేశాలుగా, మనం ఏమనుకుంటాం, హిందూ దేశము, అక్కడ ఇస్లామిక్ దేశము, ఇస్లామిక్ స్టేట్, కాబట్టి పాకిస్తాన్లో ఉండే వాళ్ళందరూ ముస్లింలు ఇలా అనుకుంటాం. కానీ యూకే వాడి ఆలోచన, అంటే అమెరికా వాడు యూకే వాడు ఒక విషయాన్ని ఒక ప్లాన్ చేశారనుకోండి, చాలా డీప్గా ఉంటుంది. ఇప్పుడు ఏమైనా యువకులు చూస్తుంటే మీకోసమే చెప్తున్నాను, ఎంతలా ఆలోచిస్తారు అంటే, మీకు రష్యాను ఆపాలి అంటే యుఎస్ఎస్ఆర్ని ఆపాలి, సోవియట్ యూనియన్ యొక్క ఈ సామ్రాజ్యాన్ని మీరు ఒక అడ్డుకట్ట వెయ్యాలి అంటే పాకిస్తాన్ అనబడే దేశము కావాలి. ఎందుకు? పాకిస్తాన్ సరిహద్దుల్లో మీకు కజాఖ్స్తాన్ అనబడే దేశము, అలాగే ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ ఉంటాయి కదా, వీటినే కదా సెంట్రల్ ఏషియా కంట్రీస్ అంటున్నాము. అంటే ఏంటి? ఒకప్పుడు మీకు సోవియట్ యూనియన్ దేశాలు. సో ఇక్కడ మీకు ఏంటంటే బ్లాక్ సీ అంటారు, అలాగే మీకు కాస్పియన్ సీ, కాస్పియన్స్ అంటే కసపియన్ సీ అంటారు. కసపు అంటే చేదు, అక్కడ నీరు చేదుగా ఉంటుంది. ఇక్కడే మీకు యుఎస్ఎస్ఆర్కి సంబంధించిన పూర్తి వాణిజ్యం, అంటే భారత్ దాకా మీకు ఈ ఓడలు రావాలి, వ్యాపారము జరగాలి అంటే మీకు ఎక్కడ? యూరోప్, అలాగే ఏషియా, ఇండియా, ఇక్కడ దాకా రావాలి అంటే ఈ బ్లాక్ సీ అలాగే కాస్పియన్ సీ, ఇదే రష్యా వాళ్ళ అతి ముఖ్యమైన సీ రూట్. దీనిని ఒకవేళ ఆపేశారు యూకే యుఎస్ఏ కలిసి, ఇవాళ యుద్ధాలు ఇవే కదా, ఇక్కడ మీకు యుఎస్ఎస్ఆర్ని ఆపగలిగితే, ప్రస్తుతం ఉండే రష్యాను మీరు ఆపగలిగితే వాళ్ళ వ్యాపారం టోటల్గా ఆగిపోతుందండి. సో వాళ్ళు ప్రపంచముతో టోటల్గా కట్ ఆఫ్ అయిపోయి ఉంటారు. ఇలాగా రష్యా పతనము అనేది జరుగుతుంది. కాబట్టి మీకు రష్యా వాళ్ళు ఏం చేశారు? పుతిన్ ఒక మహామేధావి కాబట్టి క్రీమియా అనబడే ప్రాంతాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు. ఎందుకు? క్రీమియా నుంచే మీకు వాళ్ళ ప్రముఖ పోర్ట్ సిటీస్ అంతా కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఇవాళ యుక్రెయిన్లో ఏ ప్రాంతానైనా రష్యా వదులుకోగలదు, కానీ ఈ క్రీమియాకు సంబంధించిన ప్రాంతాలు, సముద్ర జలాలు, సముద్ర తీరాలను వాళ్ళు వదలడం అనేది జరగదు. ఎందుకు అంటే డైరెక్ట్గా భారత్ దాకా ఈ కనెక్షన్ ఈ మార్గము ద్వారానే జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? అర్మీనియాకు సపోర్ట్గా ఉండి ఈ సీ రూట్ని ఎప్పుడూ కూడా మూతపడని విధంగా చాలా పెద్ద లెవెల్, ఎంత పెద్ద యుద్ధము వచ్చినా భారత్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు? అర్మీనియా మనకు చాలా చాలా ముఖ్యము. అర్మీనియా ముఖ్యము అన్నప్పుడు అక్కడ రష్యా కూడా మనకు ఆల్ ఇంపార్టెంట్ పార్ట్నర్. సో ఇలా చూసారో అనుకోండి, యుఎస్ఏ యూకే కలిసి రష్యాను ఆపాలి, రష్యాను కాపాడాలి అంటే అర్మీనియాను కాపాడాలి. అర్మీనియాను మీరు ఏదో ఒక రకంగా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలంటే మనము మన ఆయుధాలను పంపాలి. మధ్యలో ఇంకొక అతి ముఖ్యమైన మిత్రదేశము ఇరాన్. ఈ కనెక్షన్ని చూసారో అనుకోండి, 2.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము అనేది ఈ రూట్ ద్వారానే జరగబోతుంది. కాబట్టే భారత్ ఎట్టి పరిస్థితుల్లో అర్మీనియాను కాపాడాలి. అట్ ది సేమ్ టైం ఈ పాకిస్తాన్ యొక్క కుట్రను, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కుట్రను ఆపే తీరాలి. ఇది ఓవరాల్ జియో పాలిటిక్స్లో ఉన్న ఒక అతిపెద్ద స్ట్రాటజీ. 2025లో అంతా కూడా ఈ పోరునే మనం చూడబోతున్నాం. ఇక్కడే దీన్నే గ్రేట్ గేమ్ అంటున్నారు. ఈ గ్రేట్ గేమ్లో భారత్ యొక్క రాజతంత్రం ఎలా ఉంటుంది అనేది ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఎంత డీప్గా ఉందో చూడండి. మరి ఈ పాలిటిక్స్లో భారత్, రష్యా తమ మిత్ర దేశాలతో కలిసి ఈ శత్రు దేశాలను ఓడించగలదా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.